ఎరువులు అందుబాటులో కల్పించాలి. ఎరువులు బ్లాక్ మార్కెటింగ్, బ్లాక్ మార్కెట్లో ఎరువులు, 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 ఇన్పుట్ సబ్సిడీ, ఇన్పుట్ సబ్సిడీ, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ. మహారాష్ట్రలో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అన్నదాత పోరు అనే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో యూరియా కానీ ఎరువులు కానీ కొరత వల్ల మరి రైతులు గత కొన్ని నెలలుగా చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులు తెలుసుకుని ఖచ్చితంగా రైతన్నకు అండగా నిలవాలి అన్న ఆలోచనతోటి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునివ్వటం, ఆ పిలుపు మేరకు ఈరోజు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, ఇన్ఛార్జీలు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతోటి రైతులతోటి ఈ కార్యక్రమాన్ని ఈరోజు మరి ఆర్డీఓ ఆఫీస్లో మరి వినతి పత్రం ఇవ్వడానికి ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా ఒకసారి ఆలోచన చేయాలి. అంటే గత ప్రభుత్వంలో ఏ విధంగా ఎరువులు ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అందించేవారు, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు 15 నెలలైంది. ఈ 15 నెలల్లో రైతులు పడుతున్న ఇబ్బందులు ఏంటి ఒకసారి మనం గమనించినట్లయితే మరి ప్రాణాలు తీసే మరి మద్యాన్ని ఇంటింటికి సప్లై చేస్తున్నారు, కానీ మన ప్రాణాలు నిలబెట్టే రైతులకు మాత్రం ఈరోజు మరి ఎరువులను కానీ యూరియాని కానీ అందించలేని పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం ఉంది. ఒకసారి ఆలోచన చేయండి, గతానికి ఇప్పటికీ ఎంత వ్యత్యాసం ఉంది. మరి ఎన్నికల ముందు ఎటువంటి మాటలు ఇచ్చారు, మీకు ఏదైతే మీరు పండించే పంటకి సరైన గిట్టుబాటు ధర అందిస్తాం, మరి అదేవిధంగా ఎరువులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా నియంత్రించి మరి మీకు అన్నీ కూడా అందుబాటులో తెస్తామని చెప్పేసి కూటమికి సంబంధించిన నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది. కానీ ఈరోజు చూస్తుంటే మరి యూరియా ఈరోజు 270 రూపాయలు మరి రైతుకి రావాల్సి ఉంటే ఈరోజు బ్లాక్ మార్కెట్లో దాదాపు 450 నుంచి 600 రూపాయలు అమ్మే పరిస్థితి. మరి జిల్లాలోని ఆర్డీఓ కార్యాలయాల్లో వినతి పత్రాన్ని శాంతియుతంగా ఇవ్వడానికి నిర్ణయించడమైంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ ఉండి భీమవరం నియోజకవర్గాల నాయకులు, ఇన్ఛార్జీలు అందరం కలిపి రైతులతో కలిపి తరలి వచ్చి శాంతియుతంగా వినతి పత్రం ఇవ్వడానికి ప్రోగ్రాం డిజైన్ చేసుకున్నప్పుడు కూడా మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. రైతు శ్రేయస్సు కోరడం లేదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా వ్యవసాయం దండగానే ఆయన మాట్లాడడం జరిగింది గతంలో. మరి ఈ రోజు రైతు కూడా వ్యవసాయం దండగా అని చెప్పి పంట పండించి రైతు ముందుకొచ్చే పరిస్థితి లేదు. అందరు కడుపు నింపే అన్నదాతకి కడుపు నిండే పరిస్థితి లేదు. వారి కుటుంబం కూడా కడుపు నిండా అన్నం తినే పరిస్థితి లేని పరిస్థితుల్ని కూటమి ప్రభుత్వం కల్పిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతుని రాజుగా చేసి రైతు సంక్షేమాన్ని కోరుకున్నారు. ఈ రోజు అందరు కడుపు నింపే రైతు ఇబ్బంది పడుతున్నాడని చెప్పి గతంలో కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వినతి పత్రాన్ని కలెక్టరేట్లో ఇవ్వడం జరిగింది. ఏమాత్రం స్పందించకపోగా మరి ఈ రోజు ఇంత శాంతియుతంగా కార్యక్రమాన్ని పెట్టుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఇన్ఛార్జీలని ఇంటి దగ్గర అడ్డుకుని అందరినీ తరలి వెళ్లకుండా, అంటే మేము ముందు నుంచి చెప్తున్నాం, ప్రెస్ మీట్లోనే శాంతియుతంగా తరలి వెళ్ళి ఆర్డీఓలకి మెమరాండం ఇస్తామని చెప్తున్నాం. మేము ఏంటంటే రైతుల పక్షాన ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా రైతుల పక్షాన పోరాటం చేస్తూ ఇంతమంది రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఎంతమంది రైతుల పక్షాన ఉన్నారని చూపించడం కోసం ఈ కార్యక్రమం తప్పించి మేము ఎవరిని ఇబ్బంది పెట్టడం కాదు. ప్రభుత్వం స్పందించమని కోరుతున్నాం.